నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నాయకుడు, మా జాతీయ అధ్యక్షుల వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తలసు వంచి నమస్కరిస్తున్నాను. తప్పకుండా సార్, మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు ఏ విధంగా ప్రతినిత్యం ప్రజల చెంత ఉండాలంటారో, కార్యకర్తల సంక్షేమం చేయమంటారో అటువంటి వాటిలన్నింటిలోనూ ముందుంటానని తెలియజేసుకుంటున్నాను. మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతినిత్యం తెలుగుదేశం పార్టీ విజయంలో, లేకపోతే కార్యకర్తల సంక్షేమంలో, అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ముఖ్యంగా విజయవాడ నగర ప్రజల సమస్యల ముందుంటానని తెలియజేసుకున్నాను. అంతేకాకుండా నన్ను భుజం తట్టి ప్రోత్సహించిన మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ప్రతినిత్యం నన్ను వెన్నించి నిలిచారు. వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు. వీటన్నిటికన్నా ముఖ్యంగా నా 2 సంవత్సరాల ప్రయాణంలో, అంటే నేను సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టి, నేను రాజకీయాల్లో ఉన్నా కూడా సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టి గత 2 సంవత్సరాల సమయంలో ఎన్టీఆర్ జిల్లాలో నాయకులు, కార్యకర్తలు నా వెన్నింటి ఉన్నారు. వాళ్ళందరం కూడా, మేమందరం కూడా కలిసికట్టుగా ఉండి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి, ఈ రాష్ట్రంకు పట్టిన సమస్యలు వదిలించుకోవాలని మేమందరం ఎంతో కృతనిశ్చయంతో ఉన్నాం. నేను సేవా కార్యక్రమాలు చేయగలనే కానీ ఆ సేవా కార్యక్రమాలు ముందుండి నడిపించి ప్రజల్లో వెళ్ళే విధంగా చేసిన ప్రతి ఒక్క నాయకులకు, కార్యకర్తలకు, నా చెయ్యి పట్టు నడిపించిన ఇన్ఛార్జీలకి ముఖ్యంగా ధన్యవాదాలు. ఇటువంటి సమయంలో, ఈ ఆనంద సమయంలో నేను ఒక్కటే చెబుతున్నాను, నేను కొంతమంది వ్యక్తుల్లాగా అహంకారిత భావజాలంతో ఉండను. ప్రతి ఒక్క కార్యకర్తకి దగ్గరగా ఉంటాను. ఏ సమస్య వచ్చినా మీ ముందుంటాను. నా యొక్క ముందున్న ముఖ్య కర్తవ్యం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ప్రతి తెలుగుదేశం కార్యకర్త, నాయకులు ఆనందంగా ఉంచడమే. వారి ఏ సమస్యలకైనా ముందుండి పోరాటం చేస్తానని తెలియజేసుకుంటున్నాను. విజయవాడ ప్రజలకు, ఎన్టీఆర్ జిల్లా ప్రజలకు నేను ఒకటే చెప్పదలిచా, ఈ సుదీర్ఘ ప్రయాణంలో నేను ఏ సమస్య ఉన్నా నా దృష్టికి వచ్చినా విజయవాడ నగర అభివృద్ధే కాకుండా ఇవాళ ఎన్టీఆర్ జిల్లా మొత్తం ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా నేను అడ్రస్ చేయబోతున్నాను. ముఖ్యంగా చాలామంది వ్యక్తులు విజయవాడ నగరాన్ని చూసి ఏదో వెన్నిస్ చేస్తాను, ప్యారిస్ చేస్తానని చాలామంది గత ఎంపీలు చాలా వాగ్దానాలు చేశారు. ఒకటి కూడా నెరవేర్చలేకపోయారు. ఏదన్నా అభివృద్ధి జరిగిందంటే 2014 నుంచి 19 వరకే విజయవాడ అభివృద్ధి జరిగింది. అది కూడా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఇవాళ విజయవాడలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, 34 డబుల్ రోడ్లు అయినాయి, రీటైనింగ్ వాల్ అయింది. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి. మళ్ళీ అభివృద్ధి చెందాలంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం. కాబట్టి మేమందరం మా నాయకుల వారి ద్వారా విజయవాడ నగరాన్నే కాకుండా ఎన్టీఆర్ జిల్లాని అభివృద్ధి చేసుకుంటాం. ముఖ్యంగా ఇవాళ మాకు విజయవాడ నగరంలో ప్రతిరోజు రోజువారీ కార్మికులు చాలామంది ఉన్నారు. అందులో ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ 70,000 మంది కార్మికులు ఆటో నగర్లో పనిచేస్తున్నారు. దాదాపు 8 నియోజకవర్గాల నుంచి పనిచేస్తున్నారు. వారు కుటుంబ సభ్యులు మొత్తం 2,40,40,000 మంది ఉండబోతున్నారు. వారందరూ కూడా ఇవాళ వెహికల్స్లో డయాగ్నోసిస్ కూడా కంప్యూటర్స్ వల్ల అవుతుంది. కాబట్టి టెక్నాలజీ అప్గ్రేడేషన్ అనేది చాలా వెనకబడి ఉన్నారు. వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు మా నారా లోకేష్ గారి దృష్టికి కూడా మనం తీసుకెళ్ళడం జరిగింది. వారందరికీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి కొత్త టెక్నాలజీని అలవాటు పరుచుకుని వారి రంగంలో అనుభవం సాధించాలి. అంతేకాకుండా భవన నిర్మాణ కార్మికుల సమస్యలు ఉన్నాయి. నా యొక్క ముఖ్య కర్తవ్యం విజయవాడ నగర సగటు జీవి యొక్క సంక్షేమం, అభివృద్ధి మా యొక్క ముఖ్య ఉద్దేశం. కృష్ణమ్మ పక్కన ఉన్న మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. మేము ఆర్ఓ ప్లాంట్లు పెట్టి మంచినీటి వసతి కల్పించడమే నా యొక్క ముందున్న ముఖ్య కర్తవ్యం. తప్పకుండా దాన్ని తీరుస్తానని నేను చెప్తున్నాను. గ్రామమే కాదు, ఎస్సీ కాలనీల్లో కూడా పెడతాం. మొత్తం దాదాపు 1000 అవుతాయేమో. వాటిని ఎట్లా తేవాలి, సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా తేవాలా, లేకపోతే ఇంకో విధంగా తేవాలా, ఎన్ఆర్ఐ సపోర్ట్ తీసుకోవాలా, ఇటువంటి ప్రణాళిక తీసుకుని వెళ్తాం. మరొక ముఖ్యమైన విషయం, రాగానే తిరువూరు ప్రాంతంలో ఉన్న ముఖ్య సమస్య కిడ్నీ బాధితులు మంచినీటి సౌకర్యం ఇవ్వలేకపోవడం వల్ల కిడ్నీ బాధితులు అధికంగా ఉన్నారు. మేము కొండూరు వరకు పైప్ లైన్ తీసుకెళ్ళాం మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. దాన్ని కొండూరు వరకు తీసుకెళ్ళి సిలికాన్ కంటెంట్ ఉన్న నీళ్ల వల్ల వచ్చే కిడ్నీ బాధితుల్ని ఆదుకుంటమే మా ముందున్న తక్షణ కర్తవ్యం. ఇటువంటి ఎన్నో బేసిక్స్ నీడ్స్ ఇవాళ మొత్తం మా విజయవాడ నియోజకవర్గంలో ఉన్నాయి. అటువంటి బేసిక్ నీడ్ ఆఫ్ ఎవ్రీ పూర్ పీపులే మా యొక్క ముఖ్య కర్తవ్యం, మా అజెండా, మా మేనిఫెస్టో కూడా తెలియజేసుకుంటూ ఎట్లాగో నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చూసుకుంటారు, సంక్షేమం చూసుకుంటారు, పిల్లలకి ఆత్మవిశ్వాసం, జాబులు వచ్చేటట్టు చూసుకుంటారు. కాబట్టి సగటు జీవి యొక్క
మెయిన్ ఆ సంక్షేమమే నా యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు రావటం నాకు చాలా ఆనందకరమైన విషయం. ఇవాళ ఈ అవకాశం నాకు చాలా ఆనందకరమైన విషయం. కార్యకర్తలు, నాయకులు మీ అందరికీ ఒకటే తెలియజేస్తున్నా, ఏ సమస్య వచ్చినా, మీ కుటుంబంలో ఏ సమస్య వచ్చినా, ఎటువంటి ఇదున్నా కూడా, కుటుంబం అనే కాదు, మీకు ఏదన్నా పిల్లల విషయంలో కానీ, చదువుల విషయంలో కానీ, వైద్య విషయంలో కానీ ఎటువంటి సమస్య ఉన్నా మీ ముందుండి నిలబడతాను. విజయవాడ ప్రజలు మీ రుణం జీవితంలో తీర్చుకోలేను. ఎందుకంటే మా కుటుంబం ఎన్నో సంవత్సరాల నుంచి ఆటోమొబైల్ ఇండస్ట్రీలో విజయవాడలో నిలబడిందంటే వాళ్ళు విజయవాడ ప్రజలే ముఖ్య కార్యక్రమం. కాబట్టి ప్రజలందరూ మీ అందరికీ ఒకటే విన్నవిస్తున్నాను, మీ సేవలో నేను ఉంటాను. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు కూడా అదే విధంగా ఉంటాయి. ఎప్పుడు ప్రజల సమస్యల్లో ఉన్నా మీరు అందరూ ఉండాలని తప్పకుండా మా నాయకులు, కార్యకర్తలలాగా నేను కూడా మీ సమస్యల్లో ఉండి మీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తాను తెలియజేస్తున్నాం. మీరు ఎట్లాగో తెలుగుదేశాన్ని గెలిపించబోతున్నారు. ఎందుకంటే వాళ్ళ సైకో జగన్ పరిపాలన మీరు అందరూ చూశారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చెప్తున్నాడు. కానీ 300 రూపాయలు ఇవాళ 300 యూనిట్లు కరెంటు బిల్లు వస్తేనే సంక్షేమ కార్యక్రమాలు రద్దు అవుతున్నాయి. మేము ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజల ముందు ఉంచాం. వాటిని అన్నింటినీ మా నాయకులు, కార్యకర్తలతో కలిసి ఈ నెల 45 రోజులు వాటి ముందు ప్రజల ముందుకు తీసుకెళ్ళి మా అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఈ కౌరవ సభలో నేను రాను అని చెప్పారు. కాబట్టి ఈ ఎన్టీఆర్ జిల్లా 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన, భాజపా అభ్యర్థుల్ని గెలిపించుకొని వారికి మేమందరం నాయకులం, కార్యకర్తలం వారికి గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం. తప్పకుండా వారు ఆ గిఫ్ట్ తీసుకుని అసెంబ్లీలోకి వెళ్ళాలని మా నాయకులు, కార్యకర్తల కోరిక. బోండా ఉమ్మ గారు కానీ, పొద్దా వెంకన్న గారు కానీ, నాగుల్ మీరా కానీ, అన్నిటికన్నా ముఖ్యంగా మా సౌమ్య గారు కానీ, ఇటువంటి వారందరూ నా మొదటి రోజు నుంచి నా ప్రయాణాన్ని ప్రోత్సహించారు. అంతేకాకుండా పలు రకాల ట్రేడ్ యూనియన్లు నాకు TNTUC కానీ, TNSF కానీ, తెలుగు యువత కానీ వాళ్ళ అధ్యక్షులు ముఖ్యంగా అందరూ కూడా నన్ను ప్రోత్సహించారు. మైనార్టీ సెల్ నాయకులు కానీ నా చుట్టూ ఎప్పుడూ ఈ ట్రేడ్ యూనియన్లు కానీ, అనుబంధ సంస్థలన్నీ నా చుట్టూ నన్ను కాపాడుకుంటూ వచ్చినాయి. మీ యొక్క ఈ అనుబంధ సంస్థలని బాగా అభివృద్ధి చేసి నాయకులను అందరినీ వృద్ధి చేయటమే నా యొక్క ముందు కర్తవ్యం అని తెలియజేసుకున్నాను. ఈ అన్నిటికన్నా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మీరు మా నాయకుడు యొక్క పట్ల చూపిన అభిమానం, అంతేకాకుండా మా యొక్క నాయకుడు కష్టకాలంలో మీరు చూపించిన ఆదరణ, మీరు తాడేపల్లిగూడెం సభలో మీరు మీ నాయకులకి, కార్యకర్తలకి ఇవాళ మీరు వివరించిన తీరు, సార్ మీకు ఒకటే చెప్తున్నా, మీరు నిజంగా ఎక్కడ తగ్గాలో సీట్ల విషయంలో తగ్గి ఎక్కడ గెలవాలో ప్రజల విషయంలో గెలిచారు సార్. తప్పకుండా మీ యొక్క సూచనలు, మీ యొక్క నాయకులు, కార్యకర్తలు అండదండలతో 7 సీట్లు గెలుస్తాం. 7 కాదు 175 నియోజకవర్గాల్లో 170 నియోజకవర్గాలు గెలవాలి. ఈ అన్నిటికన్నా ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు, సార్ మా రాష్ట్రం బాగా వెనకబడి ఉంది, మీకు తెలుసు. మా రాష్ట్రానికి అత్యధిక నిధులు ఇవ్వాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. మీ యొక్క సహాయంతో ఈ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ వచ్చి మా రాష్ట్రంలో ఉన్న బాధలు తొలగించాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి తెలుగుదేశం నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, భాజపా నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, జనసేన నాయకులకు కానీ, కార్యకర్తలు కానీ నేను మీ అమ్మట నడుస్తాను. నేను ముందు కాదు, మీరు ముందు నడవండి, నన్ను నడిపించండి, నా చేయి పట్టుకుని నడిపించి ఇవాళ 7 నియోజకవర్గాల్లోనూ నన్ను తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరుకుంటూ నాకు ఈ ప్రయాణంలో సహకరించిన మీడియా మిత్రులకి, నా సన్నిహితులకి, నా స్నేహితులకి, నా కుటుంబ సభ్యులకి, అంటే నా తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ నా నమస్కారాలు.